హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఆగస్టు 6 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ గురించి చూద్దాము. క్రింది వాటిలో సూపర్ బగ్స్కు ఉత్తమ వివరణ ఏది? లాస్ట్ క్లాస్లో మనము సూపర్ బగ్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. ఇందులో కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేద్దాం. ఆప్షన్ ఏ, అన్ని వ్యాక్సిన్లకు నిరోధకత కలిగిన వైరస్లు. ఆప్షన్ బి, అనేక యాంటీ మైక్రోబియల్ మందులకు నిరోధకతను పెంచుకున్న సూక్ష్మజీవులు. ఆప్షన్ సి, వైద్యంలో ఉపయోగించే జన్యుపరంగా మార్పు చెందిన బ్యాక్టీరియా. ఆప్షన్ డి, మానవ ప్రేగులలో ఉండే ప్రయోజనకరమైన బ్యాక్టీరియా. సో సూపర్ బగ్స్ అంటే ఏంటి అండి? ప్రీవియస్ క్లాస్లో మనము యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుంటూ వివిధ సూక్ష్మజీవులు వాటికి ఉద్దేశించబడి తయారు చేయబడిన మందులకు వ్యాధి నిరోధకతను పెంచుకుంటున్నాయి. తద్వారా ఆ మందులు ఈ సూక్ష్మజీవుల మీద పనికి రాకుండా పోతున్నాయి. సో ఇటువంటి యాంటీ మైక్రోబియల్ మందులకు నిరోధకతను పెంచుకున్న సూక్ష్మజీవులనే మనము సూపర్ బగ్స్ అని అంటాము. ఈ డ్రగ్ రెసిస్టెంట్ సూపర్ బగ్స్ అనేవి భారతదేశంలో చాలా అత్యధికంగా కేసులు నమోదవుతూ ఉన్నాయి. ఇటీవలి డేటా ప్రకారం 6,67,000కు పైగా మరణాలు ఈ డ్రగ్ రెసిస్టెంట్ సూపర్ బగ్స్ వలన జరగడం ఆందోళన కలిగించే అంశం. అలానే హాస్పిటలైజ్డ్ పేషెంట్స్లో ఈ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ఆర్గానిజమ్స్ని క్యారీ చేస్తున్న పేషెంట్స్ భారతదేశంలోనే ఎక్కువగా ఉన్నారు. అంటే వివిధ రకాల మందులకు వాళ్ళు రెస్పాండ్ అవ్వడం లేదు. సుమారు ఇండియాలో 83% పేషెంట్స్ ఈ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ఆర్గానిజమ్స్ని గురి అవుతూ ఉన్నారు. అలానే యుఎస్లో అయితే కేవలం అది 20%, నెదర్లాండ్స్ వంటి దేశాలలో కేవలం 10.8% మాత్రమే ఉంది. అయితే ఎందుకు భారతదేశంలో ఇంత పెద్ద మొత్తంలో ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది అంటే అనేక కారణాలను మనం చెప్పవచ్చు. అందులో ప్రధానంగా మనము ఓవర్ ద కౌంటర్ సేల్స్, ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా సెల్ఫ్ మెడికేషన్ ఆధారంగా యాంటీబయాటిక్స్ మరియు యాంటీ మైక్రోబియల్ మెడిసిన్స్ని విచ్చలవిడిగా వాడుతూ ఉండడము, అలానే అధిక పాల ఉత్పత్తి మరియు పశువులు పక్షులు ఎక్కువగా పెరగడానికి అంటే మాంసం ఎక్కువగా లభించడం కోసం ఇటువంటి మందులను మనము అగ్రికల్చర్లో మిస్యూజ్ చేస్తూ ఉన్నాము, వాటికి దానాలో పెడుతూ ఉంటాము. అలానే ఇండస్ట్రియల్ పొల్యూషన్ కూడా ఒక కారణం. ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ శుద్ధి చేయని వ్యర్థాలను పర్యావరణంలోకి వదిలివేయడం ఒక కారణం. అలానే పూర్ శానిటేషన్ కూడా ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ పెరగడానికి దోహదపడుతుంది. అందువల్లనే ఇటువంటి యాంటీ మైక్రోబియల్ మెడిసిన్ ఏదైతే ఉన్నాయో అంటే యాంటీబయాటిక్స్ కావచ్చు, యాంటీ ఫంగల్ మెడిసిన్ కావచ్చు, యాంటీ వైరల్ మెడిసిన్ కావచ్చు, వీటి వాడకాన్ని మిస్యూజ్ కాకుండా ఎవరికైతే ప్రిస్క్రిప్షన్ ఉందో వారికి మాత్రమే అందించే విధంగా ఒక బ్లూ లైన్ మ్యాండేట్ని తీసుకురావడం జరిగింది. అంటే ఇది ఒక డ్రాఫ్ట్ స్టేజ్లో ఉంది. ఈ బ్లూ లైన్ మ్యాండేట్ అనేది ఈ మెడిసిన్ యొక్క స్ట్రిప్ లెఫ్ట్ సైడ్ బ్లూ కలర్లో ఒక లైన్ని ప్రింట్ చేయడం జరుగుతుంది. సో దీని వలన ఇన్వెంటరీ కంట్రోల్లో కానీ మెడిసిన్ మిస్యూజ్ కాకుండా చూడడానికి ఆస్కారం ఉంటుంది. సో మన ఆన్సర్ ఏమవుతుంది అండి? ఆన్సర్ బి. ఇక్కడ వ్యాక్సిన్లకు నిరోధకతను కలిగిన వైరస్లను ఏమంటారండి? మ్యూటెంట్స్ అంటారు. మనము కోవిడ్ టైంలో చూసాము, కోవిడ్ మ్యూటెంట్స్ మార్పు చెందుకుని వ్యాక్సిన్లకు లొంగడం లేదు అని. సో ఇటువంటి మ్యూటెంట్స్ ఆప్షన్ ఏ. ఆప్షన్ సి ఏమంటారండి? జెనెటికల్లీ మాడిఫైడ్ బ్యాక్టీరియా అంటారు. ఇది అనేక విధాలుగా మనకి అవసరానికి అనుగుణంగా జన్యు మార్పులను చేయడం ద్వారా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కొలి బ్యాక్టీరియాను జెనెటికల్లీ మాడిఫైడ్ చేయడం ద్వారా ఇన్సులిన్ ప్రొడక్షన్కి దోహదపడుతుంది. అలానే మానవ ప్రేగులలో గట్ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. సో ఇది మానవులకి ప్రయోజనం చేకూరుస్తుంది. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? బి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భారత్ మయన్మార్ భూమార్పిడి, దశాబ్దాల నాటి సమస్యకు పరిష్కార యత్నం. ఈ ఆర్టికల్ ఇటీవలి ప్రపోజ్డ్ ల్యాండ్ స్వాప్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ మయన్మార్ బోర్డర్ నెగోషియేషన్స్కి సంబంధించి వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. మణిపూర్లో భారత్ మయన్మార్ల మధ్య దశాబ్దాలుగా నెలకొన్న సరిహద్దు వివాదానికి త్వరలో తెరపడనుంది.
భూ మార్పిడి ద్వారా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు ప్రధానంగా ఇప్పటికీ తేలని సరిహద్దు భూభాగాల మీద జరుగుతూ ఉన్నాయి. ఇందులో 65, 68 సరిహద్దు స్తంభాల మధ్య 1.4 చదరపు కిలోమీటర్ల భూభాగ మార్పిడి ద్వారా సమస్యను పరిష్కరించుకునేందుకు భారత్ సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఈ రెండు స్తంభాల మధ్య 2.8 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ భూభాగం మణిపూర్లోని చందేల్ జిల్లా, మయన్మార్లోని కబా వ్యాలీల పరిధిలో ఉంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చూడండి. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ దీనిని కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఈ లొకేషన్ ఇక్కడ చూడవచ్చు. 65 మరియు 68 బోర్డర్ పిల్లర్స్ మధ్య 2.8 కిలోమీటర్ల దూరంలోని 1.4 స్క్వేర్ కిలోమీటర్ ల్యాండ్ పీస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి భూమార్పిడి జరగనుంది. ఇది మణిపూర్లోని చందేల్ జిల్లాకి సంబంధించి, అలానే మ్యాన్మార్లోని కాబా వ్యాలీకి సంబంధించి మధ్య ప్రాంతంగా మనం చూడవచ్చు. అయితే ఎందుకు భారతదేశం ఈ ప్రపోజల్కు సిద్ధమైంది, దీని యొక్క స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేది చూస్తే ప్రధానంగా నేషనల్ సెక్యూరిటీ. ఈ వివాదాస్పద సరిహద్దు భూభాగాల నుండి అధిక సంఖ్యలో ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ అనేది జరుగుతుంది. అలానే పెద్ద ఎత్తున భారతదేశంలోకి మాదక ద్రవ్యాల సరఫరా, డ్రగ్ స్మగ్లింగ్ అనేది జరుగుతుంది. భారతదేశానికి నార్త్ ఈస్ట్ ఫ్రంట్లో గోల్డెన్ ట్రయాంగిల్, నార్త్ వెస్ట్ ఫ్రంట్లో గోల్డెన్ క్రెసెంట్ ఉన్నాయి. ఈ రెండు కూడా అధిక మొత్తంలో మాదక ద్రవ్యాల సరఫరాకు పేరు పొందాయి. ఇవి భారతదేశంలోకి మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తూ ఉన్నాయి, తద్వారా నార్కోటిక్ టెర్రరిజానికి పాల్పడుతున్నాయి. గోల్డెన్ ట్రయాంగిల్లో ఏ దేశాలు ఉంటాయండి? థాయిలాండ్, మ్యాన్మార్ మరియు లావోస్. అలానే గోల్డెన్ క్రెసెంట్లో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మరియు ఇరాన్. సో ఇప్పుడు ఈ గోల్డెన్ ట్రయాంగిల్లోని మ్యాన్మార్ నుంచి భారతదేశంలోకి ఇటువంటి డిస్ప్యూటెడ్ టెరిటరీస్ ద్వారా సరఫరా చేస్తూ ఉండడంతో వీటిని అరికట్టడం కోసం భారతదేశం ఈ డెసిషన్ తీసుకుంది. అలానే ఇన్సర్జెంట్ మూవ్మెంట్, చొరబాటుదారులను ఎదుర్కోవడానికి కూడా ఇది మనం చూడవచ్చు. అలానే నార్త్ ఈస్ట్లోని రెబల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వారు భారత భూభాగంలోకి అప్పుడప్పుడు తప్పించుకుని మ్యాన్మార్ ప్రాంతంలోకి మారుతూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళని కూడా మనము రెస్ట్రిక్ట్ చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. సో వన్స్ ఈ డిస్ప్యూట్ సెటిల్ అయితే భారత్ ఆ భూభాగం మొత్తాన్ని బోర్డర్ ఫెన్సింగ్ ద్వారా ప్రొటెక్ట్ చేస్తుంది. సుమారు 1643 కిలోమీటర్ల ఫెన్సింగ్ ప్రాజెక్టుకు ఇది ఒక అవరోధంగా మారింది. కాబట్టి దీనిని పూర్తి చేయడం కోసం ఈ ల్యాండ్ స్వాప్ అగ్రిమెంట్కు భారత్ ప్రపోజ్ చేసింది. ఈ బార్డర్ ఫెన్సింగ్ ప్రాజెక్టు మొత్తం కాస్ట్ 31,000 కోట్ల రూపాయలు. సో కంటిన్యూస్ బ్యారియర్ని ఏర్పాటు చేయడం కోసం ఈ బార్డర్ ఫెన్సింగ్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నారు. అలానే అలయన్స్ విత్ ఎండింగ్ ఫ్రీ మూవ్మెంట్ రెజిమ్ కూడా ఇందులో ఒక లక్ష్యంగా చెప్పవచ్చు. ఇక్కడ గిరిజన తెగల మధ్య, మణిపూర్లోని గిరిజన తెగలు మరియు మయన్మార్ గిరిజన తెగలకు మధ్య కొంత సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. అందువలన ఇరువైపులా కొంత ఫ్రీ మూవ్మెంట్ అనేది ఉంటుంది. బట్ కొన్ని సందర్భాలలో ఇది భారతదేశ నేషనల్ సెక్యూరిటీకి థ్రెట్గా పరిణమిస్తుంది. అందువలన ఈ ఫ్రీ మూవ్మెంట్ రెజిమ్ని కూడా ఎండ్ చేసే ఉద్దేశంతో ఈ ప్రపోజ్డ్ ల్యాండ్ స్వాపింగ్ అగ్రిమెంట్ని మనం చూడవచ్చు. గతంలో 2015లో బంగ్లాదేశ్తో కూడా ఇటువంటి ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ను భారతదేశం కుదుర్చుకుంది. 100th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ను భారతదేశం పూర్తి చేయడం జరిగింది. ఇండియా మయన్మార్ బోర్డర్ కంపోజిషన్ చూడండి. టోటల్ లెంత్ 1643 కిలోమీటర్లు. ఇప్పుడు ఈ టోటల్ లెంత్కే ఫెన్సింగ్ కోసం భారతదేశం కృషి చేస్తుంది. ఇందులో 4 రాష్ట్రాలు సరిహద్దులను పంచుకుంటున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ 520 కిలోమీటర్లు, మిజోరాం 510 కిలోమీటర్లు, మణిపూర్ 398 కిలోమీటర్లు మరియు నాగాలాండ్ 215 కిలోమీటర్లు ఈ మణిపూర్ బార్డర్లో ఉన్నాయి. అయితే ఈ ప్రపోజ్డ్ ప్రాజెక్టుకు లోకల్ సివిల్ సొసైటీ గ్రూప్స్ నుంచి మరియు అపోజిషన్ పార్టీస్ నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇందాకే చెప్పుకున్నాం మనము, మణిపూర్లోని గిరిజన తెగలకు మరియు మయన్మార్లోని గిరిజన తెగలకు కొంత సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఈవెన్ మ్యాట్రిమోనియల్ రిలేషన్స్ కూడా మనము ఈ రెండు ప్రజల మధ్య చూడవచ్చు. అయితే ఇప్పుడు భారతదేశం నేషనల్ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకుని
ల్యాండ్ స్వాప్ ప్రపోజల్ ద్వారా ఫ్రీ మూవ్మెంట్ని రెస్ట్రిక్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అలానే మణిపూర్ తమ యొక్క స్టేట్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీకి ఇది భంగం కలిగిస్తుంది అని ఆందోళనను వ్యక్తం చేస్తుంది. సో ఇది ప్రపోజ్డ్ ల్యాండ్ స్వాప్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా మయన్మార్ బార్డర్ నెగోషియేషన్స్. అయితే ఈ ల్యాండ్ స్వాప్ అగ్రిమెంట్ జరిగినా కూడా ఇరు దేశాల మధ్య ఇంకా 171 కిలోమీటర్ల వివాదం అయితే మిగిలే ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మళ్ళీ మహిళా రిజర్వేషన్ బిల్లు. నియోజకవర్గాల పునర్విభజనపై ముందుకే రాహుల్తో కేంద్ర మంత్రి రిజిజు ప్రత్యేక భేటీ. తమ 2 డిమాండ్లపై తగ్గేది లేదు అన్న విపక్ష నేత. ఈ ఆర్టికల్ ప్రధానంగా మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ప్రస్తావిస్తూనే ఇతర 2 ఇంపార్టెంట్ అంశాలు కూడా ఇక్కడ చూడవచ్చు. అందులో ఒకటి జ్యుడిషియల్ పెండెన్సీ ఇన్ ఇండియా మరియు రెండవది బ్యాంకర్స్ బుక్ బిల్లుకి సంబంధించిన కీలక అంశాలు. సో ఈ 3 టాపిక్స్ గురించి చూద్దామండి. ప్రధానంగా చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్లను 2029 సార్వత్రిక ఎన్నికలకు ముందే కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. ప్రస్తుతమున్న 543 లోక్సభ నియోజకవర్గాలను పునర్విభజించి 816కు పెంచే ప్రతిపాదన పైన కూడా ముందడుగు వేయనుంది. ఇందులో భాగంగానే విపక్ష సభ్యులతోనూ ముఖ్యంగా లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారితోనూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు భేటీ అయ్యారు. అయితే ఈ అంశం మీద రాహుల్ గాంధీ నుంచి ఎటువంటి హామీ లభించలేదు అని తెలుస్తుంది. విపక్షాలు ఈ బిల్లు మీద ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకు అంటే ఎస్పెషల్లీ దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను పకడ్బందీగా అమలు చేయడం వలన ఇప్పుడు నష్టపోయే ప్రమాదం ఉంది అని ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి. కానీ కేంద్రం ఏం చెప్తుంది? ప్రతి రాష్ట్రంలోనూ జనాభా ప్రాతిపదికన కాకుండా 50% సీట్ల పెంపుకు ప్రతిపాదనను చూడవచ్చు. సో తద్వారా ఏ రాష్ట్రము కూడా నష్టపోకుండా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. గత సమావేశాలలో పార్లమెంటులో 2/3 వంతు మెజారిటీ లేక ప్రభుత్వం ఈ బిల్లును పాస్ చేయలేకపోయింది. ఇప్పుడు ఆ మిస్టేక్ జరగకుండా అన్ని విపక్షాలను కలుపుకుని వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. గతంలో మహిళా రిజర్వేషన్ బిల్లు మరియు డీలిమిటేషన్ బిల్స్కి సంబంధించి మనము డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. అండ్ వన్స్ ఈ సవరించిన బిల్లులను మళ్ళీ పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనము డిస్కస్ చేద్దాం. అలానే జ్యుడిషియల్ పెండెన్సీ గురించి కూడా రాజ్యసభలో చర్చ జరిగింది. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల మొత్తం సంఖ్యను 38కి పెంచే బిల్లును రాజ్యసభ ఆమోదించింది. బిల్లుపై చర్చకు న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సమాధానమిస్తూ హైకోర్టులలో 64 లక్షలు, జిల్లా కోర్టులలో 4.98 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. అలానే సుప్రీంకోర్టు యొక్క దక్షిణాది రాష్ట్రాల బెంచ్ ఏర్పాటు డిమాండ్లపై సుప్రీంకోర్టు నుంచి ఆమోదం రాలేదు అని చెప్పారు. మనము భారతదేశంలో జ్యుడిషియల్ పెండెన్సీ గురించి చూస్తే హ్యూజ్ పెండెన్సీ చాలా లెగసీ, తరతరాలుగా అది కొనసాగుతూ వస్తుంది. గణాంకాలను పరిశీలిస్తే ప్రస్తుతం మొత్తం అన్ని కోర్టులలో కలిపి అంటే సుప్రీంకోర్టు నుంచి చివరి కోర్టు వరకు కూడా చూస్తే 5.64 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. దీనివలన అండర్ ట్రయల్స్ కేసు అనేది పెరిగిపోతుంది. విచారణ పూర్తి కాకపోవడంతో దోషియా నిర్దోషియా అనేది తేలడం లేదు. అండర్ ట్రయల్సే చాలా వరకు ఖైదీలుగా మిగిలిపోతున్నారు. భారతదేశంలో సుమారు 76% మంది ఖైదీలు విచారణను ఎదుర్కొంటూనే ఉన్నారు. అంటే వారి యొక్క నేరం ఇంకా నిరూపితం కాలేదు, కానీ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. జ్యుడిషియల్ పెండెన్సీ ఎక్కువగా డిస్ట్రిక్ట్ మరియు సబార్డినేట్ కోర్ట్స్లో ఉంది. 4.9 కోట్ల కేసులు ఇక్కడ మనం చూడవచ్చు. అలానే హైకోర్టులో 64 లక్షల కేసులు ఓవరాల్ హైకోర్ట్స్లో, అలానే సుప్రీంకోర్టులో 96,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. సుప్రీంకోర్టులో 10 సంవత్సరాలకు పైబడిన కేసులు 10,000కు పైగా ఉండగా 30 సంవత్సరాలకు పైబడిన కేసులు హైకోర్టులలో 80,000కు పైగా ఉన్నాయి. ఇక డిస్ట్రిక్ట్ మరియు సబార్డినేట్ కోర్ట్స్లో ప్రతి 3 కేసులలోనూ ఒక కేసు 5 ఏళ్లకు పైబడిన కేసుగానే ఉంటుంది. ఈ స్టాటిస్టిక్స్ మనం అర్థం చేసుకుంటే చాలు భారతదేశంలో జ్యుడిషియల్ పెండెన్సీ ఎంత తీవ్రంగా ఉంది అనేది అర్థమవుతుంది.
ఇక ప్రాంతాల వారీగా మనం చూస్తే ఉత్తరప్రదేశ్లో అత్యధిక పెండింగ్ కేసెస్ నమోదవుతూ ఉన్నాయి. దేశంలోని పెండింగ్ కేసులలో 23% కేసులు ఉత్తరప్రదేశ్లోనే ఉన్నాయి. ఇక్కడి లోయర్ కోర్టులలో సుమారు 1.13 కోట్ల కేసులు పెండింగ్లో ఉండడం ఆందోళన కలిగించే అంశం. ఇక అలహాబాద్ హైకోర్టు అన్ని హైకోర్టుల కంటే అత్యధిక బర్డెన్ను కలిగి ఉంది. ఇక ఇటీవలి కాలంలో మహారాష్ట్ర హైకోర్టు మొత్తం 60 లక్షల కేసులతో డబుల్ లాస్ట్ డెకేడ్తో పోలిస్తే ఈ దశాబ్దంలో రెట్టింపు కేసులను నమోదు చేసింది. అయితే ఈ జ్యుడిషియల్ పెండెన్సీకి గల కారణం ఏంటి అండి? డెఫిసిట్ ఆఫ్ జడ్జెస్, న్యాయమూర్తుల కొరత తీవ్రంగా ఉంది. భారతదేశంలో 1 మిలియన్ పీపుల్కు అంటే 10 లక్షల మంది జనాభాకు కేవలం 21 జడ్జిలు మాత్రమే ఉన్నారు. అయితే లా కమిషన్ యొక్క రికమెండేషన్స్ ప్రకారం ప్రతి మిలియన్ జనాభాకు 50 మంది జడ్జిలు అవసరం ఉంది. అంటే సగానికి పైనే కొరతను మనం ఇక్కడ చూడవచ్చు. ఇక లిటిగెంట్స్లో గవర్నమెంట్ లిటిగేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం ఇక్కడ లిటిగెంట్గా ఎక్కువ కేసులు 50% పైగా కేసులు నమోదవుతూ ఉండడం జ్యుడిషియల్ పెండెన్సీకి మరింత దారితీస్తుంది. అలానే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్కువగా ప్రాపర్టీ మరియు ల్యాండ్ డిస్ప్యూట్స్కి సంబంధించి ఎక్కువ నమోదవుతూ ఉన్నాయి. ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రొసీజరల్ గ్యాప్స్ కూడా ఈ జ్యుడిషియల్ పెండెన్సీకి కారణమవుతున్నాయి. మనము జీడిపిలో కేవలం 0.1% మాత్రమే జ్యుడిషియరీ మీద స్పెండ్ చేస్తూ ఉన్నాము. దీనివలన ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ అనేవి ఏర్పడుతున్నాయి. ఇన్సఫిషియంట్ కోర్టు రూమ్స్ కావచ్చు, లేదా ఆటోమేషన్ని పూర్తి స్థాయిలో అందిపించుకోకపోవడం కావచ్చు, అండ్ సిస్టమిక్ లూప్ హోల్స్, అవుట్డేటెడ్ కోడ్స్ ఇవన్నీ జ్యుడిషియల్ పెండెన్సీకి దారితీస్తున్నాయి. ఇటీవల జ్యుడిషియరీ పెండెన్సీని తగ్గించడానికి కొన్ని కీలక విధానాలు తీసుకురావడం జరిగింది. ఎస్పెషల్లీ కాన్స్టిట్యూషనల్ ఆల్టర్నేటివ్స్ని ఎన్వోక్ చేయడం జరిగింది. లైక్ ఆర్టికల్ 128 మరియు 224A ప్రకారం తాత్కాలిక జడ్జెస్ను, అడ్హాక్ జడ్జెస్ను నియమిస్తున్నారు. అంటే రిటైర్ అయిన వాళ్ళని కూడా తిరిగి తాత్కాలిక ప్రాతిపదికన నియామకంలోకి తీసుకోవడం జరుగుతుంది. అలానే గవర్నమెంట్ సూట్స్ ఏవైతే ఉన్నాయో స్టేట్కి ఎగనిస్ట్గా వ్యాలిడ్ ఉంటే మాత్రమే ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అడ్మినిస్ట్రేటివ్ డిస్ప్యూట్స్ని అవుట్ సైడ్ కోర్టు పరిష్కరించుకునే విధంగా మెకానిజమ్స్ డెవలప్ చేస్తున్నారు. అంటే డిపార్ట్మెంట్లలో చిన్న చిన్న గొడవలు కూడా కోర్టు వరకు రాకుండా తద్వారా స్టేట్ లిటిగెన్సీని తగ్గించే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజమ్స్ని ప్రోత్సహిస్తున్నారు. మీన్స్ చిన్న చిన్న పెట్టి కేసెస్ మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించే విధంగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. నాల్సా మరియు సాల్సా వంటి సంస్థల ద్వారా లోక్ అదాలత్లను నిర్వహిస్తూ ఉన్నారు. అండ్ ఈ కోర్టు మిషన్స్ ద్వారా డిజిటల్ టెక్నాలజీని ప్రోత్సహించడం అండ్ ఎన్ఫోర్స్ స్ట్రిక్ట్ అడ్జార్న్మెంట్ క్యాప్స్ అంటే అనవసర వాయిదాలను తగ్గిస్తూ త్వరితగతిన కేసుల పరిష్కారానికి కృషి చేయడం మనం చూడవచ్చు. సో ఇది జ్యుడిషియల్ పెండెన్సీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండి. చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలానే లోక్సభలో బ్యాంకర్స్ బుక్ బిల్లు ఆమోదం పొందింది. దీని ప్రకారం బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించిన డిజిటల్ రికార్డులను కూడా న్యాయస్థానాలలో సాక్ష్యాలుగా తీసుకోవచ్చు. బ్యాంకర్స్ బుక్ ఎవిడెన్స్ బిల్ 2026 లోక్సభలో ఆమోదం పొందింది. 1891 నాటి చట్టం బదులు దీనిని తీసుకువచ్చారు. అంటే ఓన్లీ ఫిజికల్ రికార్డ్స్ మాత్రమే కాకుండా ఎలక్ట్రానిక్, డిజిటల్, క్లౌడ్ ఆధారిత పత్రాలు కూడా ఎవిడెన్సెస్ అంటే సాక్ష్యాధారాలుగా నిర్వచించడం జరిగింది. సో ఇది మహిళా రిజర్వేషన్ బిల్లు మరియు జ్యుడిషియల్ పెండెన్సీ అండ్ బ్యాంకర్స్ బుక్ బిల్లుకు సంబంధించిన కీలక అంశాలు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అనిశ్చితి తొలగలేదు, రేట్లు మారలేదు. ఈ ఆర్టికల్ రీసెంట్ మానిటరీ పాలసీ కమిటీ యొక్క రివ్యూ మీటింగ్లోని కీలక అంశాల గురించి వివరిస్తుంది. ఇటీవలి ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష నిర్ణయాలలో పెద్దగా మార్పులు లేవు. వరుసగా 4వసారి కూడా యథాతథంగా రేట్లను కొనసాగిస్తూ ఉన్నారు. ఎంపీసీలో 6 సభ్యులు ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకున్నారు. జీడీపీ అంచనాను పెంచడం జరిగింది. ద్రవ్యోల్బణ అంచనాను తగ్గించారు. అయితే యూపీఐ ఛార్జీల భారం ఎవరిపై పడుతుందో చూడాలి. ఎందుకు అంటే మర్చెంట్ డిస్కౌంట్ రేటు గురించి కొంత ప్రతిపాదనలు ఇక్కడ రూమర్స్ అయితే ఉన్నాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూద్దాం. యుఎస్ ఇరాన్ వార్ పూర్తిగా ఇంకా తొలగిపోలేదు.
అలానే ఎల్నినో వలన దేశంలో వర్షపాతం తక్కువగా నమోదవుతుంది. దీని వలన వ్యవసాయ రంగం కొంత దెబ్బతింటుంది. అయితే అయినప్పటికీ భారతదేశంలో వృద్ధి అంచనాలు గణనీయంగానే ఉన్నాయి. దీనితో ద్రవ్యోల్బణ అంచనాలను తగ్గించి వృద్ధి రేటు గణాంకాలను ఆర్బీఐ పెంచింది. జీడిపి వృద్ధి రేటు భారతదేశంలో 2026-27లో 6.7%గా నమోదు కావచ్చని అంచనాగా ఉంది. జూన్ నెలలో 6.6% అంచనాగా మనం చూడవచ్చు. ఇక ద్రవ్యోల్బణ విషయానికి వస్తే ఆహార ఇంధన ధరల వల్ల ద్రవ్యోల్బణం సమీప కాలంలో కొంత పెరగవచ్చు అని, థర్డ్ క్వార్టర్ అంటే 3వ త్రైమాసికానికి గరిష్టంలోకి చేరవచ్చు అని అంచనా. అయితే మొత్తం ఆర్థిక సంవత్సరంలో తీసుకుంటే మాత్రం ద్రవ్యోల్బణం 5%కి మాత్రమే పరిమితమవుతుంది అని చెబుతుంది. లాస్ట్ జూన్లో ఇది 5.1%గా అంచనా వేశారు. సో ఇక్కడ వృద్ధి రేటును పెంచడం జరిగింది, ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం జరిగింది. ఇక కీలక వడ్డీ రేట్లలో ఏ విధమైన మార్పులు లేవు. రెపో రేటు ప్రస్తుతం 5.25 వద్దనే కొనసాగుతుంది. ఇక పాలిమర్ నోట్ల విషయంలో 2027-28 ప్రారంభంలోనే పాలిమర్ నోట్లు ఆవిష్కరించాలి అని ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకుంది. పాలిమర్ నోట్లు అంటే ప్లాస్టిక్ నోట్ల వాడకానికి సంబంధించి ప్రీవియస్ క్లాస్లో డీటెయిల్డ్గా మనము డిస్కస్ చేయడం జరిగింది. పాలిమర్ కరెన్సీ నోట్లు 30 ఏళ్లకు పైగా పాడవలేదు అని ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్నారు. ఇక గడువు వరకు FCNR డిపాజిట్ పథకం అంటే ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ డిపాజిట్ పథకం బాగా పనిచేస్తుంది అని, ప్రవాసుల నుంచి నిధులు బాగా వస్తున్నాయని మల్హోత్రా తెలిపారు. అందుకే సెప్టెంబర్ 30 వరకు దీని గడువు కాలం వరకు కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. ఈ FCNR డిపాజిట్ పథకం ఏంటండి? ఫారిన్ కరెన్సీలలో ప్రవాస భారతీయులు బ్యాంకు ఖాతాలలో డిపాజిట్లు నమోదు చేసుకోవచ్చు. ఇక ఇంపార్టెంట్ వన్, యూపీఐ లావాదేవీలపై ఛార్జీ ఉంటుందా అంటే మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ఉంటుందా అనేది అనేక ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. దీనితో ఆర్బీఐ యొక్క ప్రకటన కీలకంగా మారింది. అయితే మర్చెంట్ డిస్కౌంట్ రేటుపై ఇప్పుడే మాట్లాడడం తొందరపాటే అవుతుంది అని ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్నారు. యూపీఐ పేమెంట్స్ విషయంలో ఛార్జీ విధిస్తారు అన్న ఊహాగానాలపై ఆయన ఈ విధంగా పేర్కొనడం చూడవచ్చు. అయితే ఈ చెల్లింపుల వ్యవస్థను ప్రజలకు చేరువ చేయడానికి భారీ ఖర్చు అవుతుంది, దీనిని ఎవరో ఒకరు భరించాల్సి ఉంటుంది అని అన్నారు. దీనిని ప్రజల నుంచి పన్నుల రూపంలో చెల్లించాలా లేదా ఎండిఆర్ రూపంలో యూజర్ ఫేస్ నమూనాలో వసూలు చేయాలన్నది తేలాల్సి ఉంది అని అన్నారు. అయితే మార్కెట్ వర్గాలలో రూమర్ మాత్రం పెద్ద పెద్ద షాపింగ్ మాల్లు, సూపర్ మార్కెట్లు, కార్పొరేట్ సంస్థలలో 2000 రూపాయలకు మించిన లావాదేవీలపై ఎండిఆర్ విధించే అవకాశం ఉంది అని భావిస్తూ ఉన్నారు. ఈ మర్చెంట్ డిస్కౌంట్ రేటుకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ను అందిస్తున్నందుకు బిజినెస్ ఓనర్లు ఎవరైతే ఉన్నారో వారు బ్యాంకులు మరియు పేమెంట్ ప్రొవైడర్స్కు చెల్లించే ఫీజునే మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అని పిలుస్తారు. అంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేస్తున్నందుకు మరియు డిజిటల్ పద్ధతులలో లావాదేవీలను నిర్వహిస్తున్నందుకు బ్యాంకులు వసూలు చేసే ఫీజు. ఎవరైతే మర్చెంట్ వర్తకుడు ఉంటాడో అతని దగ్గర నుంచి ఈ ఎండిఆర్ ఏ విధంగా వెళ్తుంది? కార్డ్ ఇష్యూయింగ్ బ్యాంక్ అంటే ఇక్కడ కేవలం కార్డ్ అనే కాదు, సర్వీస్ ప్రొవైడ్ చేసే ఏ బ్యాంక్ అయినా, అలానే POS టెర్మినల్ ప్రొవైడర్, పాయింట్ ఆఫ్ సేల్స్ ప్రొవైడ్ చేసే టెర్మినల్ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు. ఇండియాలో రేజర్ పే POS కావచ్చు, పేటిఎం POS కావచ్చు, ఇండియన్ బ్యాంక్ POS, అలానే ఫోన్పే POS. మనము ఇక్కడ స్కాన్ చేసిన వెంటనే అక్కడ ఒక వాయిస్ వస్తూ ఉంటుంది, మీ పేమెంట్ పూర్తయింది అని. సో ఇలాంటి వాటినే మనము POS టెర్మినల్ ప్రొవైడర్ అని పిలుస్తాము. ఇక పేమెంట్ గేట్వే అంటే ఈ పేమెంట్ను పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడానికి సహాయపడేవి. లైక్ రేజర్ పే పేమెంట్ గేట్వే ఉంటుంది, పేయూ ఉంటుంది, ఇన్స్టామోజో ఉంటుంది, ఫోన్పే పేమెంట్ గేట్వే. సో ఇలాగా వివిధ పేమెంట్ గేట్వేలు ఉన్నాయి. ఇక నెట్వర్క్స్ లైక్ రూపే కార్డ్, వీసా, మాస్టర్ కార్డ్ నెట్వర్క్స్. సో ఇవన్నీ కూడా ఈ ఎండిఆర్ కాస్ట్ అనేది వీటన్నిటి మధ్య షేర్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం భారతదేశంలో అనేక డిజిటల్ పేమెంట్ల మీద ఎండిఆర్ అయితే ఉంది, బట్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ మీద మాత్రమే ఎండిఆర్ అనేది లేదు. క్రెడిట్ కార్డుల మీద ఎండిఆర్ హైయెస్ట్ ప్రాసెసింగ్ ఫీజును మనం చూడవచ్చు.
1.5% టు 3% పర్ ట్రాన్సాక్షన్ ఎండిఆర్ని మనము ఇక్కడ చూడవచ్చు. ఇక డెబిట్ కార్డ్స్ విషయంలో అప్ టు 0.9% అనేది ఉంది. అయితే రూపే కార్డులలో ఎండిఆర్ లేదు, అలానే యూపీఐస్లో కూడా ఎండిఆర్ లేదు. అయితే ప్రపోజ్డ్ అప్డేట్స్ చూడండి. టార్గెట్ టైర్ లార్జ్ స్కేల్ మర్చెంట్స్కి, అంటే వాళ్ళ యొక్క యాన్యువల్ టర్నోవర్ 15 మిలియన్ రూపీస్ కంటే ఎక్కువ ఉంటే అటువంటి వారికి ఎండిఆర్ వర్తించేలాగా ఈ యూపీఐ పేమెంట్స్లో వారికి సింగిల్ డిజిటల్ రిసిప్ట్స్ మీద 0.25 నుంచి 0.5% వరకు ఈ ఎండిఆర్ వర్తించే విధంగాను, అండ్ మినిమం థ్రెషోల్డ్ 2000 రూపాయలు దాటిన ట్రాన్సాక్షన్స్కి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇక పర్సన్ టు పర్సన్, ఎవరైతే వ్యక్తిగతంగా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి చేసే ట్రాన్సాక్షన్స్ కావచ్చు, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కాదు ఇవి. అలానే స్మాల్ వెండర్స్ ఎవరైతే 100 రూపాయలు 500 రూపాయలు చిన్న చిన్న వెండర్స్ ఉంటారు, వాళ్ళకి కూడా ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి ఎండిఆర్ వర్తించదు. ఇది జస్ట్ ప్రపోజల్ మాత్రమే, భవిష్యత్తులో దీని మీద నిర్ణయం తీసుకొనున్నారు. సో ఎండిఆర్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ అండి ఇవి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సైబర్ దాడుల నుంచి విద్యుత్ రంగాన్ని కాపాడేందుకు నిబంధనలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం. ఈ ఆర్టికల్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం సరికొత్త సైబర్ భద్రతా నిబంధనలను జారీ చేసింది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ సైబర్ సెక్యూరిటీ ఇన్ పవర్ సెక్టార్ రెగ్యులేషన్ 2026 పేరిట ఈ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ పవర్ సెక్టార్ అనేది వన్ ఆఫ్ ద క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దీని మీద సైబర్ దాడి జరిగితే దేశం మొత్తం మీద విద్యుత్ ఉత్పత్తి మరియు విద్యుత్ సరఫరా నిలిచిపోయి దేశం అంధకారంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అందుకనే పవర్ సెక్టార్లో ఈ సైబర్ దాడులను ఎదుర్కోవడానికి నూతన నిబంధనలను జారీ చేశారు. ఈ కొత్త నిబంధనలు 2027 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయి. ఇవి అన్ని విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, అంటే జెన్కోస్, సరఫరా అంటే ట్రాన్స్కోస్, పంపిణీ సంస్థలు అంటే డిస్కమ్స్, లోడ్ డిస్పాచ్ సెంటర్లు, విద్యుత్ నిల్వదారులు, పవర్ ఎక్స్చేంజీలకు వర్తిస్తాయి. 50 మెగావాట్ల లోపు ఉత్పత్తి సామర్థ్యం ఉన్న విద్యుదుత్పత్తి స్టోరేజీ సంస్థలకు మాత్రం ఈ నిబంధనలను మ్యాండేటరీగా అమలు చేయాల్సిన అవసరం లేదు, మినహాయింపు అయితే ఉంది. అయితే స్వచ్ఛందంగా వీళ్ళు పాటించవచ్చు, బట్ మ్యాండేటరీ కాదు. ఈ నిబంధనలను అమలు చేయడానికి కంప్యూటర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్ రెస్పాన్స్ టీమ్ పవర్ CSIRT పవర్ను ఏర్పాటు చేస్తారు. ఇది సైబర్ దాడుల విషయంలో ఎమర్జెన్సీ సమయంలో రెస్పాండ్ అయ్యే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంకు అనుబంధంగా పనిచేస్తుంది. వీటి యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏంటి? సైబర్ భద్రతకు ముప్పు ఏర్పడిన సంఘటనల గురించి ఫిర్యాదు చేయడం, ముప్పు పొంచి ఉన్నప్పుడు హెచ్చరికలు జారీ చేయడం, భద్రతా చర్యల పరిశీలనకు ఆడిట్లు నిర్వహించడం వంటివి ఈ సంస్థ నిర్వహిస్తుంది. ఇందులో ప్రధానంగా కొన్ని నిబంధనలను చూస్తే ప్రతి సంస్థ కూడా 15 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తిని చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్గా నియమించుకోవాల్సి ఉంటుంది. 24 గంటలు పనిచేసేలా సమాచార భద్రతా విభాగాన్ని ఏర్పాటు చేయాలి. అలానే సైబర్ భద్రతకు సంబంధించిన అంశాలపై 6 గంటలలో ఫిర్యాదు చేయాలి. సంక్లిష్ట వ్యవస్థలను దెబ్బతీయడానికి చేసిన కుట్రపూరిత వ్యవహారాలపై 24 గంటల్లోపు ఫిర్యాదు చేయాలి. ఇక ఈ భద్రతా లోపాలను ఎప్పటికప్పుడు గుర్తించడానికి 9 నుంచి 15 నెలల్లోపు సమగ్రంగా సైబర్ సెక్యూరిటీ ఆడిట్ను నిర్వహించాల్సి ఉంటుంది. ఇక సెన్సిటివ్ డేటా ఏదైతే ఉందో అది అంతా కూడా ఎన్క్రిప్టెడ్ ఫామ్లో భారతదేశంలోనే భద్రపరచాలి. విదేశీ సంస్థలలో భద్రపరచడానికి అవకాశం ఉండదు. అలానే ఈ సెర్టిన్ టీం ఆమోదించిన రిస్క్ క్రైసిస్ మేనేజ్మెంట్ ప్లాన్లు తయారు చేసి అమలు చేయాలి. విద్యుదుత్పత్తి, సరఫరా, పంపిణీలను నేరుగా నియంత్రించే వ్యవస్థలను ఇంటర్నెట్ నుంచి వేరు చేయాలి. ఎందుకంటే హ్యాకింగ్కి గురి అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి. సో ఈ విధంగా నూతన సైబర్ భద్రతా నియమాలను సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ సైబర్ సెక్యూరిటీ ఇన్ పవర్ సెక్టార్ రెగ్యులేషన్ 2026 పేరుతో కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ చూడండి. రీసెంట్గా మనము ద రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ అమెండ్మెంట్ బిల్ 2026 గురించి రీసెంట్గానే డిస్కస్ చేయడం జరిగింది. 2 ఏళ్లు దాటిన ఈ బర్త్ మరియు డెత్ నమోదు కొరకు ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ అనుమతి పొందిన తర్వాత మాత్రమే నమోదుకు అర్హత సాధించడం జరుగుతుంది.
ఈ బిల్లు రాజ్యసభలో ఇటీవల పాస్ అయింది. నెక్స్ట్ వన్, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మినిస్టర్ భూపేందర్ యాదవ్ హ్యాస్ అనౌన్స్డ్ ద డెసిగ్నేషన్ ఆఫ్ గ్లా లేక్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ యాజ్ ఇండియాస్ 101st రామ్సార్ సైట్. రీసెంట్గా మనము భారతదేశపు 100వ రామ్సార్ సైట్ సుర్హాతాల్ లేదా జయప్రకాష్ నారాయణ్ బర్డ్ శాంక్చురీ గురించి డీటెయిల్డ్గా చెప్పుకున్నాము. ఆ కంటెక్స్ట్లోనే రామ్సార్ సైట్స్ యొక్క ప్రాముఖ్యత గురించి, అవి ఏ విధంగా నమోదు చేయబడతాయి అండ్ దానికి సంబంధించిన ఇంపార్టెంట్ కన్వెన్షన్స్ గురించి కూడా డిస్కస్ చేశాము. యూపీలోని సుర్హాతాల్ భారతదేశపు 100వ రామ్సార్ సైట్గా గుర్తింపు పొందగా దీనిని జయప్రకాష్ నారాయణ్ బర్డ్ శాంక్చురీ అంటారు. ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇప్పుడు 101వ రామ్సార్ సైట్ని కూడా అనౌన్స్ చేశారు, అరుణాచల్ ప్రదేశ్లోని గ్లా లేక్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. 100వది 101వది లేటెస్ట్ కాబట్టి. ఇక భారతదేశంలోని ఇళ్ల పైకప్పు మీద సోలార్ ప్యానెల్స్, రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేసే ఉద్దేశంతో తీసుకువచ్చిన పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం సుమారు 50.6 లక్షల హౌస్ హోల్డ్స్ కు పైగానే విస్తరించింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. లాస్ట్ డెకేడ్ లో ఇది కేవలం 7.94 లక్షల ఇన్స్టాలేషన్స్ గానే ఉండేది. బట్ ఇప్పుడు 50 లక్షలకు పైచిలకు ఇన్స్టాలేషన్స్ నమోదయ్యాయి. ఇక మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ క్వాలిటీ డ్రివెన్ మరియు పర్యావరణ పరంగా సస్టైనబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ ని ప్రోత్సహించడం కోసం జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ జెడ్ఈడి సర్టిఫికేషన్ స్కీమ్ ని ప్రోత్సహిస్తుంది. దీని ద్వారా ఎంఎస్ఎంఈలలో కాంపిటేటివ్నెస్ ని ప్రోత్సహించి పర్యావరణ హితమైన మరియు ఏ విధమైన డిఫెక్ట్స్ లేని ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ఈ స్కీమ్ ని తీసుకువచ్చారు. ఇందులో భాగంగా సుమారు 6.7 లక్షల ఎంఎస్ఎంఈలు సర్టిఫికేషన్ ని సాధించాయి. తద్వారా డొమెస్టిక్ మరియు గ్లోబల్ మార్కెట్స్ లో వాటి యొక్క బ్రాండ్ వాల్యూ అనేది పెరుగుతుంది. ఇక రీసెంట్ గా ఇండియా క్లౌడెడ్ లెపార్డ్ కన్వర్జేషన్ యాక్షన్ ప్లాన్ ని లాంచ్ చేయడం జరిగింది. తద్వారా ఏషియాలోనే అత్యంత ఎల్యూజివ్ వైల్డ్ క్యాట్స్ అయిన క్లౌడెడ్ లెపార్డ్స్ ను, అంటే చాలా తక్కువగా నార్త్ ఈస్ట్ ఇండియా మరియు ఈస్టర్న్ హిమాలయాస్ ప్రాంతంలోని డెన్స్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్స్ లో మాత్రమే సంచరించే ఈ జీవులను సంరక్షించడానికి దీనిని తీసుకువచ్చారు. ఎక్కువగా ఇవి అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మిజోరాం, నాగాలాండ్ వంటి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో కనిపిస్తూ ఉంటాయి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ 1 లైనర్ కరెంట్ అఫైర్స్ అండి. ఈరోజు మన క్వశ్చన్ గురించి చూడండి. మర్చెంట్ డిస్కౌంట్ రేటుకి సంబంధించి ఈరోజు క్లాస్లో మనము డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఇక్కడ యూపీఎస్సీ 2018 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ని పిక్ చేసుకోవడం జరిగింది అండి. 2018లో యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఈ క్వశ్చన్ అడిగారు. 4 ఆప్షన్స్ ఉన్నాయి. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.